నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. బాలకృష్ణ ఫ్యాన్స్ ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన తరుణం వచ్చేసింది. బాలయ్య 109వ సినిమా టైటిల్ ఏమై ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానం కూడా వచ్చేసింది. డాకు మహారాజ్ ఇదే బాలయ్య కొత్త సినిమా టైటిల్. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ టైటిల్ తో పాటు అదిరిపోయే టీజర్ కూడా విడుదల చేశారట. టీజర్కే గూస్ బాంబ్స్ గ్యారంటీ అనేలా ఉంది. ఈ టీజర్ చూసిన తర్వాత బాలయ్య నుంచి మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అవుతోందని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఆ రేంజ్లో ఉందట టీజర్. ఈ కథ వెలుగు పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులనే ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమ ధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది అనే వాయిస్తో రూపొందిన ఈ టీజర్లో డైలాగ్స్ పూర్తయ్యేసరికి బాలయ్య డైలాగ్తో ఎంట్రీ ఇచ్చేశారు. పేచాన్ ముజే డాకు, డాకు మహారాజ్ అంటూ తనను తాను ఎవరికో పరిచయం చేసుకుంటున్న ఆ డైలాగ్ అదిరిపోయింది. టీజర్లో ప్రతి షాట్ అద్భుతం అనేలా ఉంది. ముఖ్యంగా ఇసుక తుఫాన్లో నుంచి గుర్రాలతో బయటకు వస్తున్న షాట్ అయితే అబ్బో నెక్స్ట్ లెవెల్. అలాగే మెరుపు వెలుగులో విలన్స్ అయిన రవికిషన్, నితిన్ మెహతా, బాబీ డియోల్లను పరిచయం చేసిన విధానం, అదే మెరుపు వెలుగులో బాలయ్య ఫేస్ను రివీల్ చేసిన విధానం చూస్తే ఈ మెరుపులకు సినిమాలో ఏదో కనెక్షన్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక తమన్ మరోసారి థియేటర్స్ అన్ని పూనకాలతో ఊగిపోయేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడని అంటున్నారు. టీజర్ చూస్తుంటేనే తెలిసిపోతోంది. ఎలాగైతే అఖండతో అదరగొట్టాడో ఈ డాకుతోనూ మరోసారి అలాగే సౌండ్ బాక్స్లను బద్దలు కొట్టబోతున్నాడని తెలుస్తోంది. సంక్రాంతి బరిలో జనవరి 12న వస్తున్న డాకు మహారాజ్ బాక్స్ ఆఫీస్ను డాకులానే దోచుకోవడం గ్యారంటీ అనేలా ఉంది ఈ టీజర్.